మీకందరికీ ఒక విషయం చెప్తాను చూడండి మామ. నాది తప్పైతే తప్పని చెప్పండి. రైట్ అయితే రైట్ అని చెప్పండి. ఎవరో చేసిన తప్పుకి నేను బాధ్యతని అయ్యాను లాస్ట్‌కి. చూడండి. ఇవంతా వెన్నీర్ షీట్లు మామ. వెన్నీర్ షీట్లకి నాకు పాలిష్ చేయమని చెప్పారు. అస్సలు వెన్నీర్ షీట్లని ఓనర్‌కి గాని తెలీదు దీనిలోకి పాలిష్ చేసుకోవాలా అని. ఏసిన తర్వాత దీనికి పాలిష్ చేసుకోవాలా. మీకెవరైనా తెలిసినోళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఏపిచ్చుకోండి అని చెప్పారు. నేను ఈ హౌస్‌కే డోర్లు అవంతా పాలిష్ వర్క్ చేస్తున్నా. సరేనా మామ. ఓనర్ వచ్చి దీనికి పాలిష్ చేయాలా చేస్తావా అంటే చేస్తాను అని చెప్పాను. తర్వాత వాళ్ళు ఓనర్ వచ్చి కార్పెంటర్‌కి అడిగాడంట. నాకు బ్రౌన్ కలర్ కావాలా అట్లా అనేసి. పాలిష్ వాళ్ళు ఎక్కిచ్చేస్తారులే అని చెప్పినారంట. అందులో ఇది వెన్నీర్ షీట్ మామ. వైట్. దీని మీద ఎలాంటి కలర్ వాడకూడదు. సరేనా. ఓనరు బ్రౌన్ కలర్ కావాలన్నప్పుడు వెన్నీర్ షీట్లలోనే బ్రౌన్ కలర్ ఉంటుంది. ఆ షీట్ చేయకుండా వాళ్ళు ఆ షీట్లు మార్చకుండా బ్రౌన్ కలర్ వేసింటే ఇంత రామాయణం ఉండిండదు. వాళ్ళు ఈ షీట్లు వచ్చినాయి కదా అనేసి వాళ్ళకు నొప్పి తగలకుండా ఈ షీట్లే వేసి పాలిష్ నెత్తిన వేసినారు. ఏమంటే దీనికి బ్రౌన్ కలర్ ఎక్కిచ్చేస్తారులే అట్లా అని చెప్పేసి. నా మైండ్లో ఏముంది, మామూలు వెన్నీర్ షీట్లకంతా న్యాచురల్గానే చేసుకోవాలా పాలిష్ వర్క్. దాని మీద ఎలాంటి కలర్లు యూస్ చేయకూడదు. సరేనా. అందులో ముఖ్యంగా వైట్ షీట్ ఇది. ఈ వైట్ షీట్ మీద న్యాచురల్గానే చేయాల. కలర్లెస్ పాలిషే ఎక్కించాల. కలర్ ఎక్కించకూడదు. అయినా మేము కలర్లెస్ ఎక్కించకుండా మామూలు కలర్ ఉండేది ఎక్కించాము. ఎందుకంటే ఓనర్ కొంచెం కలర్ కావాలంట అన్నాడు కదా. మామూలుగా వైట్గా ఉంటే ఎందుకు బాగోదేమో అట్లా అనేసి కొంచెం కలర్ ఎక్కించి ఆ మాదిరి చేసి పెట్టినాము. ఓనర్కి నచ్చలేదు. కార్పెంటర్లు చేసిన తప్పు మా పైకి వచ్చేసి